ఆదిలాబాద్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిన్న రాత్రి పోలీసు ఉద్యోగుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించబడ్డాయి। ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ దంపతులు, ఉట్నూరు ఏఎస్పీ కాజల్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు। మహిళా సిబ్బంది వారిని ఘనంగా స్వాగతించి ఎస్పీ నేతృత్వంలో కోలాటం ఆడుతూ వేడుకలు ప్రారంభించారు। నారాయణపేట జిల్లా మక్తల్లో పగటి సమయంలో తాళం వేసిన ఇంటిలో చోరీ జరిగింది। గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు, బీరువా తాళం పగులగొట్టి 5 తులాల బంగారం, ₹1,00,000 నగదును అపహరించారు। ఇంటి యజమాని సంతోష్ కుటుంబంతో అత్తగారింటికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది। సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు। నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ కేంద్రంలో నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు। ఆరుగాలం కష్టపడి పండించిన సోయా పంట భారీ వర్షాలతో నష్టపోయి పంట కోయలేని పరిస్థితి ఏర్పడింది। పంటను ఇంటికి తెచ్చుకునే దారులు లేక రైతులు కన్నీరు పెట్టుకున్నారు। రాజకీయ నాయకుల మాటలు వింటూ రైతులు నిరాశ చెందుతున్నారు। అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటన చేసి పంట నష్టానికి పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు। మేడ్చల్ జిల్లా గట్కేసర్ పరిధిలోని ఔషాపూర్లో ఘోర సంఘటన చోటు చేసుకుంది। 2 పిల్లల గొడవపై అమీర్పై అతని తల్లిదండ్రులు గొడవపడ్డారు। ఆ విషయంతో అలీ అమీర్ ఇంటికి వెళ్లి దాడి చేశారు। పిడిగుద్దులతో దాడి చేసిన తర్వాత అమీర్ ఛాతిలో నొప్పి అనిపించి ఆసుపత్రికి తీసుకెళ్లగా రహదారిలో మృతి చెందాడు। అలీ పోలీసుల అదుపులో ఉన్న అతని కుటుంబం ఇంటికి తాళం వేసి మాయమైంది। పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు। పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం వృద్ధ దంపతులు తమపై ముప్పు ఉందని భావించి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు। వారి కుమారుడు ఆత్మహత్యకు పాల్పడిన యువతి తిరిగి వచ్చి వారిని బెదిరిస్తోంది। దంపతులు ఇల్లు అమ్మాలని యోచించినప్పటికీ ఆమె అడ్డుకుంటోంది। పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోబడలేదని తెలిపారు। అందుకని వారు జిల్లా ఎస్పీ వద్ద రక్షణ మరియు న్యాయం కోరుతున్నారు। ప్రకాశం జిల్లా ముత్తరాసిపాలెం గ్రామంలోని ముప్పాల అడ్డ రోడ్డు వద్ద పొన్నలూరు ఎస్ఐ అనుకు సిబ్బందితో వాహనాలను తనిఖీ చేస్తుండగా కనిగిరి వైపు నుండి కందుకూరు వైపుకు వెళ్తున్న ఏపీ 39WD 1227 నంబర్ గల మహేంద్ర మినీ ట్రాక్లో 40 బస్తాల పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తుండటం గుర్తించారు। పొన్నలూరు ఎస్ఐను అనుకు తన సిబ్బందితో కలిసి మధ్యవర్తుల సమక్షంలో ఈ అక్రమ రేషన్ బియ్యాన్ని మినీ ట్రక్ను స్వాధీనం చేసుకుని ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అప్పగించారు। రంగారెడ్డి జిల్లా వెల్లిజర్ల గ్రామంలో వృద్ధురాలిని మోసం చేసి బంగారు ఆభరణాలు కాజేసిన 2 దొంగలను గ్రామస్తులు పట్టుకుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు। దొంగలు తమ చేతులే బంగారం కాజేసినట్లు ఒప్పుకున్నారు। స్థానికులు బంగారును స్వాధీనం చేసుకుని ఫిర్యాదు చేశారు। దొంగల వద్ద నుంచి తెల్లని పౌడర్లు మరియు ఇతర వస్తువులు స్వాధీనమయ్యాయి। పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు। మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు సిబ్బందికి శిక్షణ ఇచ్చారు। నామినేషన్ దాఖలు నుండి లెక్కింపు వరకు అన్ని దశల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఎన్నికలు పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరగాలని సూచించారు। సందేహాలు ఉంటే ముందుగానే స్పష్టత తీసుకోవాలని చెప్పారు। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లులోని నీమత్తమ్మ కాలనీ వద్ద ధరావత్తు గోపి తన భార్య సునీతను వేట కుడవలతో హత్య చేశారు। ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లి అక్కడి నుంచి పరారయ్యాడు। పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి। శ్రీకాకుళం జిల్లా పలాసలో ఏపీ ఫుడ్ సేఫ్టీ కమిషన్ చైర్మన్ విజేంద్ర ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీని నిర్వహించారు। అంగన్వాడీలు, హాస్టళ్లు, సివిల్ సప్లై గోడౌన్లలో ఆహార నాణ్యత, పోషకాహార సరఫరా పరిశీలించారు। హాస్టల్లో ఆహారంలో తప్పులు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు। చిన్నారులకు తగిన పోషకాహారం అందించాలని, అంగన్వాడీలకు జీతాలు తక్కువ అయినా కృషి చేస్తారని అన్నారు। అలాగే లంచాలు తీసుకోవడం మానాలని అధికారులకు ఆదేశించారు। వనపర్తి జిల్లాలో దొడ్డి బోగురమ్మ తన అత్త దొడ్డి ఎల్లమ్మను గాయపరిచి హత్య చేసింది। రక్త గాయాలు గమనించిన కుటుంబ సభ్యులు పోలీసు కేసు నమోదు చేసి బోగురమ్మను పట్టుకున్నారు। పోలీసులు సాక్ష్యాలు సేకరించి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు। విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి భారీ పోలీసు బందోబస్తు, ప్రత్యేక బస్సులు, ట్రాఫిక్ నియంత్రణలు ఏర్పాటు చేశారు। భక్తుల కోసం క్యూ లైన్లు, ప్రసాదం, పారిశుద్ధ ఏర్పాట్లు చేశారని అధికారులు తెలిపారు। సిరిమానోత్సవం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది।
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, కులాల రిజర్వేషన్ల పెంపు, ప్రత్యేక ముమ్మర సవరణ, నిరుద్యోగం, వలసలు వంటి అంశాలపై కేంద్రీకృతంగా జరుగుతున్నాయి. జేడీయా ఆర్జేడీ మధ్య ఘర్షణ అవకాశం ఉంది. ఎన్నికల సంఘం సర్వే చర్యలకు వ్యతిరేక విమర్శలు వచ్చినా అది తిరస్కరించబడింది. ఈ ఎన్నికల ఫలితాలు రిజర్వేషన్లపై దేశవ్యాప్తంగా ప్రభావం చూపనున్నాయి. అమెరికా ప్రతిపాదించిన గాజా యుద్ధ శాంతి ప్రణాళికపై హమాస్, ఇజ్రాయెల్ మధ్య ఈజిప్టులో పరోక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. కాల్పుల విరమణ, బందీల విడుదల వంటి అంశాలు చర్చకు ప్రధానమైనవి. ట్రంప్ హమాస్ సానుకూల స్పందనతో ఈ చర్య విజయవంతంగా ఉందని పేర్కొన్నాడు. త్వరలో శాంతి ఒప్పందం అమలుకు వేగవంతం చేయాలని కోరాడు. ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో భారత్ 22 మోడల్స్ సాధించి 10వ స్థానంలో నిలిచింది. సిమ్రాన్ షర్మి, ప్రీతి పాల్, నవదీప్ ముఖ్యంగా రజత పతకాలు సాధించారు. సిమ్రాన్ 200 మీటర్లు T12 ఫైనల్లో, ప్రీతి 100 మీటర్లు T35 ఫైనల్లో, నవదీప్ జావెలిన్ త్రోలో విజయం సాధించారు. ఈ క్రీడాకారుల విజయాలతో భారత్ గర్వించదగ్గ స్థాయికి చేరింది. టోర్నమెంట్లో బ్రెజిల్ అగ్రస్థానంలో ఉంది.